మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది క్షతగాత్రుల్లో కొంతమందిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తున్నారు. మరోవైపు సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్డుపైన గుంతను తప్పించబోయి టిప్పర్ డ్రైవర్ బస్సును ఢీకొట్టినట్లు డిపో అధికారులు చెబుతున్నారు. టిప్పర్లో ఉన్న కంకర బస్సులోని ప్రయాణికులపై పడడంతో ఊపిరాడక ఎక్కువ మంది ప్రయాణికులు చనిపోయినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న వైద్య సిబ్బంది చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. మరోవైపు చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓవర్ స్పీడ్తో వస్తున్న టిప్పర్ కంట్రోల్ కాకపోవడంతో బస్సుపై బోల్తా పడినట్టుగా అయితే మనకి తెలుస్తోంది. ఇక మొత్తానికి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. కుమార్, చెప్పండి. ఇప్పుడు మామూలుగా అయితే మొన్న కర్నూలులో జరిగినటువంటి ఆ సంఘటనని మరొక ముందే ఇప్పుడు మీర్జాగూడలో ఈ బస్సు ప్రమాదం మామూలుగా చూసుకుంటే మనకి ప్రైవేట్ బస్సు సురక్షితం కాదు అని ఆర్టీసీ బస్సుని అయితే ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్న పరిస్థితిలో మరి ఆర్టీసీ బస్సులో కూడా ఈ ప్రమాదం జరిగింది. మరి ఏమని చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ ప్రతిభ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడలోని ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మొన్న కర్నూలు బస్సు దగ్ధం ఘటన పడవక ముందే మరొకసారి అతిపెద్ద రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటు ఆర్టీసీ బస్సుపై ఒక టిప్పర్ అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సుపై బోల్తా పడడంతో ఇప్పటికే 24 మంది వరకు కూడా చనిపోయినట్లయితే ప్రస్తుతం అధికారులు కూడా చెప్తున్నారు. అలాగే ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే సుమారు 70 మందికి పైగా ఈ బస్సులో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఏదైతే ఒక టిప్పర్ కంకర్ లోడుతోని అటువైపుగా వస్తున్న సమయంలో అతివేగంతో ఏదైతే ఈ బస్సుపై బోల్తా పడిందో అక్కడ ఉన్న గుంతను తప్పించబోయి ఈ అతివేగంతో ఈ ఆర్టీసీ బస్సుపై బోల్తా పడడంతో కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఆ లోడ్ ఏదైతే కంకర్ మొత్తం కూడా ఇటు ఆర్టీసీ బస్సుపై పడిపోవడంతో కూడా చాలా మందికి ఊపిరి ఆడక చాలా మంది చనిపోయినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క 20 మంది క్షతగాత్రుల వరకు కూడా ఇప్పటి వరకు కూడా బస్సు నుంచి బయటకు తీశారు. కొంతమందిని అక్కడ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏదైతే వైద్యం అయితే అందిస్తున్నారు. మిగతా కొంతమందికి అంటే సీరియస్ గా ఉన్న కొంతమందికి మాత్రం హైదరాబాద్ కి అయితే తరలించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే అక్కడ దగ్గరలో ఉన్న మంత్రులందరూ కూడా అక్కడ సహాయక చర్యలకు సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఈ బస్సు దగ్ధం ఘటనకు సంబంధించి ఇప్పటికే 24 మంది వరకు అయితే చనిపోయారు. ఇంకా మిగతా కొంతమంది అంటే 70 మంది వరకు కూడా ప్రయాణిస్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే మరొక పక్క ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికీ అక్కడ రెస్క్యూ టీం కూడా అక్కడికైతే చేరుకుంది. జేసీపీ సాయంతో అక్కడ ఏదైతే ఈ యాక్సిడెంట్ సంబంధించి అక్కడ టిప్పర్ ని అయితే బయట తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే ఆ టిప్పర్ లో ఉన్న కంకర్ మొత్తం కూడా బస్సు లోపల పడడంతో కూడా అక్కడ సహాయక చర్యలకు కొద్దిగా ఆటంకం కలిగింది. అలాగే ఈ కంకర్ మొత్తం కూడా బస్సులో పడిపోవడంతో చాలా మందికి ఊపిరాడకైతే చనిపోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే మరొక పక్క ఇప్పటికీ ఆ రోడ్డుకు సంబంధించి చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే ఈ రోడ్డు లైనింగ్ అంటే 4-వే లైనింగ్ అయితే పనులు జరగాల్సింది. కానీ అక్కడ 4-వే లైనింగ్ వేయకుండా సింగిల్ రోడ్ మాత్రం అక్కడ నడుస్తుండడంతో కూడా గతంలో అక్కడ పక్కనే కూరగాయలు అమ్ముకుంటున్న వ్యక్తులపై కూడా గతంలో ఒక లారీ కూడా ఇదే తరహాలో దూసుకు వెళ్ళింది. అప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ ఘటనకు సంబంధించి కూడా అక్కడ సింగిల్ రోడ్ ఉండడంతో ఈ టిప్పర్ ఏదైతే ఆ గుంటను తప్పించిపోయి ఈ ఆర్టీసీ బస్సుపై పడింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి ప్రజలు ఏదైతే ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా పడుతున్నారు. అలాగే మరొక పక్క ఆర్టీసీ బస్సులు అయితే మెరుగైన రోడ్డు ప్రయాణం ఉంటుంది కాబట్టి అందరూ ఆర్టీసీ బస్సులు అయితే ఎక్కువ చూసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే ఇటు ప్రజలు కూడా పూర్తిగా భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఎందుకంటే ఇది రోడ్డు ఏదైతే ప్రయాణం అంటేనే భయపడే విధంగా వస్తువు ఉన్నట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇటు రోడ్డుకు సంబంధించి కూడా ఇటు హైకోర్టులోని అక్కడ ఉన్న చెట్లు కొట్టువేయడంటూ కూడా ఒక సామాజికవేత్త ఒక కేసు వేయడంతో ఆ రోడ్డు పనులు కూడా ఆఫ్ చేశారు. అప్పుడు కేవలం ఆ రోడ్డు వైనింగ్ జరుగుంటే కనుక ఇలాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకోబోతున్నారు. కానీ అటు సింగిల్ రోడ్ ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయంటూ కూడా ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే అక్కడికి ఘటనా స్థలానికి కూడా ఒక ఎమ్మెల్యే కూడా అక్కడికైతే చేరుకోవడం జరిగింది. అతన్ని కూడా స్థానికులు అడ్డుకున్నారు. కొన్నేళ్లుగా రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తున్న
పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులను అడ్డుకుని ఎమ్మెల్యేను కూడా అక్కడి నుంచి పోలీసులు అయితే ప్రస్తుతం పంపించారు. అలాగే మరొక పక్క ఇటు రెస్క్యూ టీం కూడా అక్కడ జేసీబీ సాయంతో అక్కడ ఉన్న బస్సుని అలాగే ఈ టిప్పర్ను కూడా పక్కకు అయితే తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తిగా సహాయక చర్యలు మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా మృతుల సంఖ్య కూడా ప్రస్తుతం పెరిగే అవకాశం అయితే ఉందనే చెప్పచ్చు. ప్రశ్న చూసుకుంటే 70 మంది ప్రయాణికులు ఈ సంఘటన జరిగేటప్పుడు అయితే 70 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి 20 మంది అయితే మరణించినట్టుగా తెలుస్తుంది. మరి వారి వివరాలకు సంబంధించి వారి మరణ సమాచారం అయితే బంధువులకి కానీ కుటుంబ సభ్యులకు కానీ తెలియజేసే ప్రయత్నం చేశారా? ప్రతిభ ప్రస్తుతానికి ఏదైతే 24 వరకు ఈ మరణాలు అయితే పెరిగినాయి. ప్రస్తుతం అక్కడ చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రస్తుతం 10 మంది మృతదేహాలు అయితే ఉంటారు. మిగతా మృతదేహాలు ఇంకా ఇటు బస్సు దగ్గర నుంచి అయితే తరలిస్తున్నారు. ఇప్పటికే 24 మంది వరకు కూడా చనిపోయారు. కాబట్టి ఇంకా అంటే ఇంట్లో చనిపోయిన వ్యక్తులు ఎవరనే దానిపై ఇంకా పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. ఇప్పటికే ఇటు కంట్రోల్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ తమ బంధువులు ఎవరైనా ఉంటే ఇమీడియట్ గా కంట్రోల్ నెంబర్ కాల్ చేసి వాటి గురించి తెలుసుకునే చేయొచ్చు కూడా ఇటు అధికారులు అయితే చెప్పారు. కానీ ప్రస్తుతం ఈ మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం అవుతుంది. ఎందుకంటే 70 మంది వరకు కూడా ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి అంటే 24 మంది ప్రస్తుతం చనిపోయినట్లు అధికారికంగా తెలుస్తుంది. అలాగే 20 మంది క్షతగాత్రులు అయితే ప్రస్తుతం ఇంకా వైద్యం అయితే అందిస్తున్నారు. మిగతా 30 మంది అంటే సుమారు 25 నుంచి 30 మంది వరకు కూడా ఇంకా ఉంటారు. కాబట్టి వాళ్ళని వెతికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఈ మృతుల సంఖ్య ఎంత చేరిందనేది అయితే మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇప్పటికే కంట్రోల్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి పోలీసులు కూడా ఇంకా ఈ మృతులకు సంబంధించి ఇంకా పూర్తి స్పష్టత అయితే ఇవ్వలేదు. ఎవరు ఎక్కడి నుంచి ప్రయాణిస్తారు, ఎవరు కుటుంబానికి సంబంధించి చనిపోయారు అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ప్రతిభ కుమార్, థ్యాంక్ యూ. ఏందో మాకు తెలియదు. ఇక మాకు ముందుకు వచ్చినాక జామ్ అయింది, బస్ జామ్ అయింది. బస్ జామ్ అయితే అందరు చెప్పారు ఇట్లా బస్ యాక్సిడెంట్ అయింది, పరిగి ఇది తాండూరుకి వెళ్ళి బస్ వచ్చిందని అన్నారు. అంటే యాక్సిడెంట్ అయింది, చనిపోయారు అంటే మాకు తెలియక మేమేం చేసినాం, బస్సులు జామ్ అయితే ఆడికెళ్ళి నడుచుకుంటా ఖానాపూర్కి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి చూసినాం. మేము ఆడికెళ్ళి వచ్చి చూసినాము. చూసేసరికి వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ మేము పని చేసి తన ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు ఇక్కడ రాలేరమ్మా అంటే ఇక మేము ఇంటికి ఫోన్ చేసినాం సార్. అంతే ఇక దానికి అందరూ తప్ప మాకేం తెలియదు. ఇదే ఇక నేను ఏడీసీ కంట్రోల్ తాను డిపో రేపు పొద్దున 4:20 4:40 బస్సు 6045 బస్సు దస్తగిరి అనే డ్రైవర్ వచ్చి సిగ్నేచర్ అయితే టైం ప్రకారం బస్సు అయితే వెళ్ళిపోయింది. మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయింది. ఆయన ఏజ్ వచ్చేసి 35 వరకు ఉండవచ్చు. కండక్టర్ కూడా బాగానే దెబ్బలు తాకినాయి. బస్సు ప్రైవేట్ బస్సు. ఇక బస్ నెంబర్ వచ్చేసి 6345. డ్రైవరు వచ్చేసి దస్తగిరి. ఆయన నంబరు వచ్చేసి 6006 బ్యాచ్ నెంబరు. కండక్టర్ వచ్చేసి రాధా. ఆమె నంబరు 273 671. సిమ్లో నేను